నమస్కారం మిత్రులారా. ఇవాళ బీజేపీ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల మీద విచక్షణారహితంగా దాడికి పురికొల్పుతా ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఏఐ పేరుతోనే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి సబ్మిట్లో ప్రపంచం వ్యాప్తంగా మేధావులను పిలిచి భారతదేశ పరువును మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం గంగలో కలిపింది. చైనాలో ఒక కంపెనీ తయారు చేసినటువంటి ఒక రోబోను తీసుకొచ్చి రోబోను ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు చైర్మన్గా కొనసాగుతున్నటువంటి ఒక ప్రైవేట్ యూనివర్సిటీ తయారు చేసినట్టుగా దాన్ని ప్రదర్శించారు. చాలామంది నెటిజన్లు అది చూసి ఇది చైనాది అనేటట్టు చెప్పిన తర్వాత ప్రపంచం అంతా నివ్వరపోయింది. మేక్ ఇన్ ఇండియా పేరుతో ప్రపంచాన్ని మభ్యపెడుతూ భారతదేశ ప్రజల్ని వంచిస్తూ రోజుకు భారతదేశాన్ని దిగజారుస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను దిగజారుస్తూ అమెరికా ముందు తల వంచి భారతదేశ పరువునంత గంగగలిగినటువంటి ప్రభుత్వం అది ప్రశ్నిస్తున్నటువంటిది. భారతదేశాన్ని కాపాడుకోవాలి, భారత సంస్కృతిని కాపాడుకోవాలి, భారత మేధస్సును కాపాడుకోవాలి, భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, రీసెర్చ్ జరగాలి, మనం ముందు వరుసలో ఉండాలని మరొక వైపు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంటే ఇవాళ బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి తప్పులు చెప్తా ఉంటే యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మోడీ భారత రైతులను నష్టం చేసేటటువంటి పద్ధతిలో ఎట్లా అమెరికాకు సరెండర్ అయిందనేటటువంటి విషయాన్ని ఎపిస్టిన్ ఫైల్లో స్వార్థం కోసం ఎట్లాంటి పేర్లు వస్తున్నటువంటి పరిస్థితిని ఎక్స్పోజ్ చేస్తూ ఆ సమ్మిట్లో నిరసన తెలియజేసినటువంటి యూత్ కాంగ్రెస్ నాయకులను ఒకవైపు అరెస్ట్ చేసి జైల్లో పడేయడం, రెండో వైపు దాన్ని అడ్డం పెట్టుకుని దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పద్ధతిలో కాంగ్రెస్ నాయకులను ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేద్దామనే ఒక లక్ష్యంతో కాంగ్రెస్ కార్యాలయాల మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ప్రజలందరూ ఖండించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను నియంతృత్వ వ్యవస్థలోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుబంధంగా చేస్తున్నటువంటి పరిస్థితిని ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకత్వం బ్రిటిష్ వాళ్లకే భయపడలేదు. ఈ బీజేపీ లాంటి వాళ్లకు భయపడేటటువంటి పరిస్థితి లేదు. భారతదేశాన్ని కాపాడుకోవడం, భారతదేశాన్ని నిర్మించినటువంటి పార్టీ, రాజ్యాంగాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడం కోసం ఒకవైపు రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఉద్యమంలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇవాళ రాహుల్ గాంధీకి కేంద్ర నాయకత్వానికి అండగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఈ దాడులను ఖండించాలని చెప్పి ఇటువంటి పిచ్చి ఆలోచనలు వెంటనే మానేయాలని చెప్పి కాంగ్రెస్ నాయకత్వం ఎవరికి భయపడదు. కాంగ్రెస్ నాయకత్వం ప్రజలతోని ప్రజాస్వామ్యంతో ఉంటుందని చెప్పి మరి తెలుసుకోవాలని చెప్పి మరొకసారి కోరుతా ఉన్నాను.